నమస్తే వైఎస్ జగన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. వచ్చే వారం ఉత్తరాఖండ్లో పర్యటించనున్న ప్రధానమంత్రి. కొన్ని కీలక ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్న నరేంద్ర మోదీ. ఆన్లైన్ టికెట్ విధానానికి మద్దతు తెలుపుతున్నామని సినీ నిర్మాతలు తెలియజేసినట్లు చెప్పిన రవాణా సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య. రైళ్ల వేళలను సవరించిన దక్షిణ మధ్య రైల్వే. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త వేళలు. బెంగళూరు ఘన విజయం. బెంగళూరు బౌలర్లకు తల వంచిన రాజస్థాన్. సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ మంత్రి పేర్ని నానితో బుధవారం మచిలీపట్నంలో సమావేశమైన టాలీవుడ్ నిర్మాతలు. ద్రవ్యోల్బణ ఆందోళనలు. యుఎస్ బ్యాంక్ yield పెరుగుదల భయాలతో నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే వారం ఉత్తరాఖండ్లో పర్యటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో ఇక్కడ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని పర్యటన కీలకం కానుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పర్యటన సందర్భంగా కొన్ని కీలక ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. మోదీతో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా ఉత్తరాఖండ్ పర్యటనలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. వీరిద్దరి పర్యటన రాష్ట్రంలో పార్టీకి మంచి బూస్ట్ ఇస్తుందని, ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గుర్తు చేసినట్లు ఉంటుందని ఉత్తరాఖండ్ బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా కేదార్నాథ్ను కూడా మోదీ దర్శించుకోనున్నారట. అయితే ఈ పర్యటనపై అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. దీనిపై వచ్చే 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్ టికెట్ విధానానికి మద్దతు తెలుపుతున్నామని సినీ నిర్మాతలు తెలియజేసినట్లు రవాణా సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య చెప్పారు. బుధవారం మచిలీపట్నంలోని R&B అతిథి గృహంలో సినీ నిర్మాతలు దిల్ రాజు, డివివి దానయ్య, బన్నీవాసు, సునీల్ నారంగ్, వంశీరెడ్డి తదితరులతో కూడిన బృందం మంత్రితో సమావేశమైంది. అనంతరం సమావేశంలో చర్చించిన విషయాలను మంత్రి నాని మీడియాకు వివరించారు. సినీ పరిశ్రమ తప్పు లేకపోయినా కొందరి ద్వారా తెలుగు చిత్రసీమకు నష్టం కలిగించే సంఘటనలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో తామంతా ఆ నటుడు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలతో ఏకీభవించడం లేదని సినీ నిర్మాతలు తెలియజేశారన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని నిర్మాతలు స్పష్టం చేశారని తెలిపారు. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో జరిగిన పరిణామాలకు సినీ ఇండస్ట్రీకి సంబంధం లేదని చిరంజీవి కూడా చెప్పారు. ఇండస్ట్రీని బతికించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సూచనలు, సలహాలు పాటించడానికి సిద్ధమని చిరంజీవి తెలియజేశారు. పవన్ కళ్యాణ్కు వాళ్ళ అమ్మగారు సంస్కారం నేర్పలేదా? ఆ సన్నాసి నన్నేం తిట్టాడు? నేనేం మాట్లాడాను? నేను బూతులు తిట్టలేదు కాబట్టి టీవీలో నా ప్రెస్ మీట్ ప్రసారం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒరై అని పిలువమని అంజనాదేవి నేర్పించారా? నేను రెడ్లకు పాలేరునైతే పవన్ కమ్మవారికి పాలేరు. అవును, నేను జగన్ దగ్గర పాలేరునే. నీకు అలా చెప్పే దమ్ముందా? దేశంలో కిరాయికి రాజకీయ పార్టీని పెట్టిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. రాజకీయ పార్టీలకు టెంట్ హౌస్ పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణే అని మంత్రి నాని పేర్కొన్నారు. ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువగా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్లో. నిన్న ఒకసారి కలవాలనుకుంటున్నాం అని చెప్పని వారు నాకు కవర్ చేయడం జరిగింది. పర్లేదు, ఇక్కడ దాకా బందర్లో ఉంటాం కదా, ఇక్కడ దాకా ఎందుకని చెప్పానంటే కాదు ఒకసారి జరుగుతున్నటువంటి పరిణామాల మీద మా ఇండస్ట్రీ తప్పు లేకపోయినప్పటికి కూడా ఇండస్ట్రీకి నష్టం జరిగేటువంటి సంఘటనలు ఉత్పన్నం అవుతున్నాయి కాబట్టి
మేము ఇండస్ట్రీ తరఫున నీతో ఒకసారి మాట్లాడాలని చెప్పి సరాసరి నాతో ఎవరు మాట్లాడలేదు, మధ్యలో ఒక ఆయన ద్వారా మాట్లాడితే తప్పకుండా నేను అందుబాటులో ఉంటాను బందర్లో అని చెప్పాను. వచ్చారు. వచ్చిన మీదట వారు నాతో మాట్లాడి అంటే ప్రభుత్వానికి చెప్పండి, ముఖ్యమంత్రి గారికి చెప్పండి, ఇండస్ట్రీ అంతా ఐకమత్యంగా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్లు ఏది చేసినా ఇండస్ట్రీ బలపట్టాకి నిర్ణయాలు తీసుకుంటుందనేటువంటి నమ్మకంతో ఉన్నాం. ఇండస్ట్రీలో కూడా ప్రభుత్వం ఆలోచించేటువంటి తీరులో కొన్ని మాలో కూడా అక్కడక్కడ లోపాలు ఉన్నాయి. ఏకాభిప్రాయంగా మేమందరం ఆన్లైన్ టికెటింగ్ మీద మేమే అడిగాము, మాకే అవసరం అని చెప్పాము. అందుకని ప్రభుత్వం మేము టికెట్ అమ్మని మేము అమ్ముతాము, మీరు రండి అమ్ముతాం మీ సినిమాలని మాకు అప్పచెప్పండి అని ప్రభుత్వం మాకేం చెప్పలేదు. కానీ మరి ఎందుకు ఎవరు మాట్లాడినా కూడా మేమందరం ఈ రోజుకి కూడా ఇనానమస్గా ఆన్లైన్ టికెటింగ్ మీద మేము అనుకూలంగా ఉన్నాం. మేము ఇవాళ కాదు, 2004-05 సంవత్సరం నుంచే ఇండస్ట్రీ అంతా కూడా ఆన్లైన్ టికెటింగ్ కోసం అనుకూలంగా ఉంది. చాలామందికి ఇవాళ ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో రకరకాల వృత్తుల్లో ఉన్నటువంటి చాలామందికి ఈ రోజుకి తెలియనటువంటి విషయం, అర్థం కాని విషయం, ఇప్పటికే ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ అనేది సినిమా హాల్లో నడుస్తున్నది దురదృష్టవశాత్తు చాలామందికి తెలియదు. బుక్ మై షో పేరు మీద కానీ, పేటీఎం పేరు మీద కానీ, టికెట్ ఇన్ అనే జస్ట్ టికెట్స్ అనే పేరు మీద కానీ ఇప్పటికే ఆన్లైన్లో టికెటింగ్ అమ్మటం జరుగుతుంది. దాదాపుగా థియేటర్లో 60 నుంచి 70%, 80%, 90%, కొన్ని చోట్ల 100%, ఇట్లా రకరకాలుగా ఊరూరికి థియేటర్కి ఆన్లైన్లో టికెటింగ్ వ్యవస్థ నడుస్తుంది. కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టేదేం కాదు ఇది. అయినప్పటికీ కూడా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అనుమానాలు పోటాకు కానీ, ఇండస్ట్రీ మీద ప్రభుత్వాలకు ఉన్నటువంటి అనుమానాలు పోటాకు కానీ ఒక నిర్దిష్టమైనటువంటి విధానం ఉంటే తప్పితే ఇండస్ట్రీకి మంచిది కాదని చెప్పని, కాబట్టి మేము వీఆర్ ప్రో అని ఆ రోజే చెప్పాం. ఇది మొన్న జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి మీటింగ్లోనే చెప్పాం. దరిమిలా మేము ప్రభుత్వాన్ని ఆ రోజు రిక్వెస్ట్ చేసింది, కరోనా అనేది ఆంధ్రప్రదేశ్లో తగ్గుముఖంగా ఉంది కాబట్టి ఆక్యుపెన్సీని కూడా. రైళ్ల వేళలను దక్షిణ మధ్య రైల్వే సవరించింది. ప్రతి సంవత్సరం రైల్వే పరిధిలో చోటు చేసుకునే మార్పుల ఆధారంగా సమయాలను మారుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుంచి కొత్త వేళలు అందుబాటులోకి రానున్నాయి. ఇక నడుకుడి మార్గంలో రెండో లైన్ అందుబాటులోకి రావడంతో కాజ్పేట మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను ఈ మార్గం గుండా మళ్లించారు. కొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్ రైళ్లుగా, మరికొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లుగా మార్చారు. కొన్నింటి వేగాన్ని పెంచారు. ప్రస్తుతం ఉన్న వేళల్లో ఒక్కో రైలుకు 5 నుంచి 10 నిమిషాల పాటు మారాయి. ఆ వివరాలు దక్షిణ మధ్య రైల్వే తన వెబ్సైట్లో పొందుపరిచింది. అన్ని ప్రధాన స్టేషన్లలో వాటి సమాచారాన్ని అందుబాటులో ఉంచింది. సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ నిర్మాతలు బుధవారం మచిలీపట్నంలో సమావేశమైన సంగతి తెలిసిందే. భేటీ అనంతరం మంత్రితో పాటు నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ కరోనా కాలంలో సినీ పరిశ్రమ ఎంతగా నష్టపోయిందో మంత్రికి వివరించామని తెలిపారు. పరిశ్రమపై కోవిడ్ ప్రభావం, థియేటర్ల సమస్యలను ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డికి దృష్టికి గతంలోనే తీసుకెళ్లామని చెప్పారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు రాజమౌళితో కలిసి సీఎం జగన్ను కలిశాం. మా విజ్ఞప్తిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సినిమా అనేది చాలా సున్నితమని, ఏ సమస్య వచ్చినా ఆ ప్రభావం నిర్మాతలపైనే పడుతుంది. అందుకే చిత్ర పరిశ్రమ సమస్యలను రాజకీయం చేయొద్దని మీడియాను కోరుతున్నా. టికెట్లు ఆన్లైన్ విధానం కావాలని పరిశ్రమ తరపున మేమే ప్రభుత్వాన్ని కోరాం. ఆన్లైన్ విధానం ద్వారా పారదర్శకత ఉంటుంది అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. కన్సర్న్ అఫీషియల్స్కి వాళ్ళకు మినిస్టర్ గారికి కన్వే చేశాం. సో దాని తర్వాత గ్యాప్ తర్వాత కొన్ని పాండమిక్ తర్వాత మళ్ళీ సంక్రాంతికి కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వడం, తెలుగులోనే ఎక్కడ ఏ స్టేట్లో జరిగింది తెలుగు స్టేట్లో మట్టుకు సినిమాలు రిలీజ్ అవ్వడం, సినిమాలను ఆదరించడం అలా జరుగుతూ వచ్చింది.
సో దాని తర్వాత మా సినిమా వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయినప్పుడు చిన్న డిస్కషన్ వేరేలాగా వెళ్ళింది. సో అప్పుడు జీవోలు రావడం ఇవన్నీ దాంతో ఇండస్ట్రీలో కన్వే అవ్వడాలంటే మ్యాటర్స్ చాలా డిఫరెంట్గా వెళ్ళిపోయాయి. ఇందాక కూడా నేను చూస్తున్నాను, మంత్రి గారు కూడా అన్నారు, అందరికీ దయచేసి మా ఇండస్ట్రీ తరపున ఒకటే రిక్వెస్ట్, ప్రభుత్వాలకి, రాజకీయ నాయకులకి, మీడియా వారికి, సినిమా అనేది చాలా సున్నితం. ఏది జరిగినా ఫస్ట్ సినిమా మీద వచ్చి పడుతుంది. దానివల్ల ఇంపాక్ట్ అయ్యేది ఇక్కడికి వచ్చిన ఈ నిర్మాతలు, థియేటర్ వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్, ఇవన్నీ మా మీద ఇంపాక్ట్ అవుతాయి. సో అందరికీ మా ఇండస్ట్రీ తరపున అది మా రిక్వెస్ట్, దయచేసి సినిమాని సున్నితంగా ఉంటుంది కాబట్టి అందరూ కొంచెం కాంట్రవర్షియల్లోకి తీసుకెళ్లకుండా మా సమస్యలు ఎప్పటికప్పుడు మేము విన్నవించుకుంటున్నాం. అవి సాల్వ్ అవుతే ఇండస్ట్రీ బాగుంటుంది. అలాగే మంత్రి గారు ఇందాక చెప్పినట్టు అటు 2 స్టేట్ గవర్నమెంట్స్ సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే గవర్నమెంట్స్ మమ్మల్ని ఎప్పుడు సున్నితంగా చూస్తూ ఎప్పుడు మేము కోరుకున్నవి ప్రాబ్లమ్స్ని ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తూ తీసుకొస్తున్నారు. సో మంత్రి గారికి లాస్ట్ మొన్న విజయవాడలో మీటింగ్ జరిగినప్పుడు ఈ ఆన్లైన్ విధానం కావచ్చు, ఈ 100% ఇప్పుడున్న ఈ కోవిడ్లో ఆక్యుపెన్సీ కావచ్చు, సో అడ్మిషన్ రేట్స్ గురించి కూడా మేము లాస్ట్ టైం సీఎం గారికి చెప్పింది, మొన్న మంత్రి గారికి కూడా ఆ మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ మీటింగ్లో జరిగినది ఏదైతే చాలా సానుకూలంగా అఫీషియల్స్ కానీ మంత్రి గారు కానీ మా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళందరితో మాట్లాడారు. అవి మేము ప్రాపర్గా చాలా పాజిటివ్గా, అంటే గవర్నమెంట్ తొందరలో ఏపీ గవర్నమెంట్ మాకు ఇవి చెయ్యబోతుందని చాలా హ్యాపీగా పాజిటివ్గా వెళ్ళాం. పోతే మేము అది ఇండస్ట్రీలో అందరికీ కన్వే చేయలేకపోయాం. సో ఏపీ గవర్నమెంట్ ఇలా సానుకూలంగా ఉంది వీటి మీద అని. సో దాని తర్వాత ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, ఇన్సిడెంట్స్ మీద ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. ఆ ఇన్సిడెంట్స్ తర్వాత మేము మంత్రి గారిని వాళ్ళు అందుకే కలవటానికి వచ్చాం. సో దానికి సంబంధించిన అన్ని మంత్రి గారికి ఇందాక విన్నవించుకున్నాం. అంటే మా ప్రొడ్యూసర్స్ ప్రాబ్లమ్స్, లాస్ట్ టైం చెప్పిన ఎగ్జిబిటర్స్ ప్రాబ్లమ్స్, ఇప్పుడున్న పాండమిక్లో జరుగుతున్న సమస్యలు, సో మళ్ళీ రిపీటెడ్గా మంత్రి గారికి మేము చెప్పుకొని సీఎం గారికి కన్వే చేయమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. దిస్ ద టోటల్ సినారియో. దయచేసి మళ్ళీ అందరికీ కాంట్రవర్షియల్లోకి మా సినిమాని తీసుకెళ్ళకండి. రాజకీయం వేరు, ప్రభుత్వాలు ఎప్పుడు మాకు ఇండస్ట్రీకి సానుకూలంగా ఉంటాయి. రాజకీయం వల్ల సినిమాకి ఏ రకంగా డ్యామేజ్ జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ మీడియా వారికి కూడా ఉంది. ఇది మా ఇండస్ట్రీ తరఫున రిక్వెస్ట్. బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిని బుధవారం ఉదయం సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి చేరుకొని వార్డుల్లో పర్యటిస్తూ రోగులతో మాట్లాడారు. ఆసుపత్రిలో సిబ్బంది పనితీరు, రోగులకు అందించే సేవలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా నూతనంగా ప్రారంభమైన ఆసుపత్రికి సిబ్బంది నియామకం కాకపోవడంతో ఉన్నత వైద్య శాఖ అధికారులకు ఫోన్ ద్వారా మాట్లాడి వెంటనే ఆసుపత్రిలో సిబ్బందిని నియమించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ తదితరులు ఉన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని పలు ప్రాంతాల్లో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెంకుటిల్లులో నివసిస్తున్న వారికి భారీ వర్షాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పారు. తమ సొంత స్థలంలోని ఇల్లు నిర్మించుకోవాలని తెలిపారు.
కల్కి చెరువు ప్రాంతాన్ని సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్తో భర్త చనిపోయిన ఓ మహిళ తన ఆర్థిక ఇబ్బందులను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి విన్నవించారు. ఆమె సమస్యలు విన్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆమెకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు అయ్యేంత వరకు ప్రతి నెల 2,000 రూపాయలు ఇస్తానని స్పీకర్ హామీ ఇచ్చారు. పోయి తెల్లారి అందరి పేర్లు ఉన్నాయి. 30 మందికి ఈ ఏరియాలో ఒక్క మట్టి కూడా ఇల్లు కనబడదు. నాకు పట్టుకుంటామని ముందుకు వచ్చిన వారికి కట్టుకోమంటున్నామని మళ్ళీ వచ్చే నెల నుంచి గవర్నమెంట్ పెన్షన్ మంజూరు అయ్యేంత వరకు నెలకు 2,000 నేను ఇస్తాను. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేట కోసం వెళ్లిన బాలానగర్ గ్రామానికి చెందిన మల్లేష్ అనే యువకుడు సమీపంలోని దుందుబి వాగులో చేపలు పట్టడానికి చేపల వలతో వాగులోకి దిగి ముందుకు వెళ్లాడు. ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈతగాళ్లతో వెతికిన ప్రయత్నం చేశారు. చీకటి కావడంతో యువకుడి మృతదేహం లభించలేదని వెళ్లిపోయారు. మళ్లీ ఉదయం వెతుకుతామని చెప్పారు. కాగా ఒడ్డున పెట్టిన బట్టలను చూసి తన భర్తవే అని మృతుని భార్య గుర్తుపట్టింది. ఓ అమ్మ ఇంటికి జరుగుండి ఆయన బట్టలైతే మధ్యలో బట్టలైతే తోలుకోతామంలో అమ్మ పడుతుంది సగం మధ్యలో పోతే గుంజుకురావడానికి ఎట్లా అదే తోలుకోతామనే ప్రయత్నం చేసి కర్నూలు జిల్లా ఆత్మకూరులో R&B గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న ఇండియా 1 ATMను పగలగొట్టిన గుర్తు తెలియని దుండగులు విచారిస్తున్న పోలీసులు. క్యాష్ ఉండాలంటే ఇది చేయాలి. అది రాదు. అది లాక్ ఉంటుంది, నంబరింగ్ ఉంటుంది, కీ సిస్టమ్, లాక్ సిస్టమ్ ఉంటుంది. లాక్ దీంట్లో లేవు అది డబ్బులు. వీళ్ళది ఏమన్నా కాంటాక్ట్ నెంబర్ చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి గంట ఊరికి సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురుగా ఉన్న ఫారెస్ట్లో ఓ గుర్తు తెలియని మృతదేహం ఉందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసులు విచారణలో తెలియాల్సి ఉంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం ఖాయమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వచ్చేది జనసేన ప్రభుత్వమే అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ ఇప్పుడు 151 సీట్లతో ఉంది. తదుపరి 15 సీట్లకే పరిమితం కావచ్చు అన్నారు. యుద్ధం ఖాయం, ఏ స్థాయిలో ఎలా కావాలో వైసీపీ నేతలు కోరుకోవచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీని తరిమేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వైసీపీ నాయకత్వానికి ఛాలెంజ్ చేస్తున్నా మీరు మేము తేల్చుకుందాం రండి అని సవాల్ విసిరారు. ఆసీనులై ఉన్న మా ఎంపీటీసీ విజేతలకి, మా జడ్పీటీసీ విజేతలకి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా నాయకులకి, మా వీర మహిళలకి, మా నాయకురాళ్ళకి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను. తుమ్మిదల ఝుంకారాలు, నెమళ్ళ క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, మా వీర మహిళల పదఘట్టనలు, మా జన సైనికుల సింహగర్జనలు
వైసీపీ గ్రామ సింహాల గోంకారం సహజం. బాబు మీకేనమ్మా, చూసేవాళ్ళకి మీకే. వైసీపీ గ్రామ సింహాలంటే మీకే. గోంకారము అనగా మొరుగుట. గుంటూరు జిల్లా వినుకొండపట్నంలోని మసీదు మాన్యంలో గత 2 రోజుల క్రితం డెంగ్యూ లక్షణాలతో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలను పరామర్శించిన నర్సారావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కాలనీకి 2 నెలలుగా కరెంటు సౌకర్యం నిలిపివేయడం, తాగునీటి సరఫరా లేకపోవడం, పారిశుద్ధ్యం క్షీణించడం, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం, దోమలు ప్రబలి ప్రజలు జ్వరాల బారిన పడ్డారని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. జ్వరంతో బాధపడుతున్న ఆర్ఏ శ్రీవల్లి, వేముల జోషిక పట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం బాధాకరమన్నారు. నా పాప చనిపోయి 3 రోజులు అవుతుంది, కానీ ఇక్కడ కేవలం కల్తీ వాటరు, కరెంటు లేకే నేను నా పాపను చంపుకున్నాను సార్. ఇక్కడికి వచ్చే నేను నా పాపను చంపుకుని వాటర్ దాగి, ఈ కరెంటు లేక, సాయంత్రం పూట ఫ్యాన్ లేక దోమలు కుట్టుకుంటా, ఇసురుకుంటా, పిల్లల్ని ఆడించుకుంటా. ఒక్కసారి బస్తీకి వచ్చి చూస్తే మీకు ఆ బాధ తెలిసి వచ్చింది. కానీ కేవలం అధికారులు ఎవ్వరు పట్టించుకోలేరు ఇంతవరకు మమ్మల్ని. మేము పోయి చాలాసార్లు అర్జీలు పెట్టినా కానీ మీకు ఇచ్చేది లేదు, మీకు తెచ్చేది లేదు, పోండి అది ఇది అన్న. కలెక్టర్ కాడికి కూడా పోయి అర్జీ పెట్టుకున్నాం సార్. కలెక్టర్ కూడా స్పందించలేదు, ఎవ్వరు స్పందించలేదు. ఇక్కడ ఎంఆర్ఓ కాడికి పోయాము, ఇంకా మున్సిపాలిటీలోకి వెళ్ళాము, ఎమ్మెల్యే కాడికి పోయాము, కరెంట్ ఆఫీస్ కాడికి పోయాము, కలెక్టర్ కాడికి పోయాము, అన్ని అర్జీలు పెట్టాము సార్. ఎక్కడ పెట్టిన అర్జీలు వేసాం, కానీ వస్తుంది రాదు అని చెప్పట్లా. అసలు రాదు మీకు అక్కడికి, కరెంటే రాదు అన్న. కేవలం కల్తీ వాటర్ తాగే నా పిల్ల చనిపోయిందని మేము అనుకున్నాం. ఒక రమ్ము పట్టుకుంటే 3-4 రోజులు వాడుకునేవారు. దాంట్లో లార్విన్ ఉండని, ఏమన్నా ఉండని, పురుగులు ఉండని, ఏమన్నా చెత్త చెదరం పడినా కానీ అయ్యే నీళ్లు తాగటమే తప్ప మాకు రెండో పరిస్థితి లేదు సార్. ఇక్కడ ఒక బోరు కూడా ఉండదండి కుట్టుకోవాలన్నా కానీ. అది మేము దళితులు అని మీరు మా మీద స్పందించట్లేదు ఎప్పుడు కూడా. అది ఉన్నోడికి కరెంటు పోతే 5 నిమిషాల్లో స్పందిస్తారు, కానీ ఇక్కడ కరోనా టైంలో 4 నెలలు కరెంటు లేకపోయినా ఏ అధికారి వచ్చి పట్టించుకోవాలా? ఇప్పుడైనా కానీ మాకు కరెంటు, నీళ్లు ఏవో ఒకటి సప్లై చేసి మమ్మల్ని ఆదుకోండి. ఇట్లా నా పిల్ల ప్రాణం పోయింది, నేను కాదంటలా, పోయింది. ఇంకా పోయిందాన్ని నేను తిరిగి తేలేను. కానీ అటువంటి ప్రాణాలు ఇంకా పోకుండా ఈ బస్తీలో చూడాలని, వాళ్ళ తల్లిదండ్రులన్నా కొంచెం సంతోషంగా ఉండాలని మీరైనా స్పందించి ఇప్పటికైనా కానీ నా పిల్లల్ని కానీ, ఇక్కడ బస్తీలో పిల్లలను కానీ, ఎవరినైనా కానీ కొంచెం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గులాబ్ తుఫాన్ కారణంగా వివిధ జిల్లాలో పంట నష్టం వాటిల్లిన పరిస్థితులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మీడియాకు వివరించారు. ఉన్నట్టు కాటన్ కొంత దెబ్బతిన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. కృష్ణా జిల్లాలో 10,588 ఎకరాల్లో పత్తి కూడా దెబ్బతిన్నట్టుగా ప్రాథమిక అంచనాలు వచ్చాయి. సో ఓవరాల్గా చూసినప్పుడు 1,56,756 ఎకరాల్లో పంట నష్టం జరిగిన తుది అంచనాలు మళ్ళీ ఈ నీరు తగ్గిన తర్వాత తుది అంచనాలు వస్తాయి. ఇది కాకుండా 2,883 హెక్టార్లు అంటే 7,207 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టుగా అంచనా వచ్చింది. దాదాపు 6,700 మంది రైతులు నష్టపోయినట్టుగా ప్రాథమిక అంచనా. ఈ ఉద్యాన పంటల్లో కొన్ని ప్రాంతాల్లో కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. వీటన్నిటిని కూడా తుది అంచనాలు రూపొందిస్తూ ఉన్నాం. ఎక్కడైతే పంట నష్టపోయారో ఆ రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఆ ప్రకారం ఇమీడియట్గా ఆయా ప్రాంతాలకి శాస్త్రజ్ఞుల బృందాలని, అధికారుల బృందాలని పంపిస్తున్నాం. ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకి వ్యవసాయ శాఖకు సంబంధించిన 2 సీనియర్ అధికారులని కూడా అక్కడ ప్రత్యేకంగా అధికారులుగా పంపిస్తూ ఉన్నాం. ఇది కాకుండా సైంటిస్టులు ఇటు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి, అటు ఉద్యాన విశ్వవిద్యాలయానికి సంబంధించి, వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి కూడా సైంటిస్టులని అధికారులతో పాటు ఫీల్డ్లోకి వెళ్లాలని ఆదేశించడం జరిగింది. దాదాపు 169 మండలాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా ప్రాథమిక అంచనా వచ్చింది. ఈ సందర్భంగా అన్ని మండలాల్లోనూ ఆర్బీకే స్థాయిలోనూ ఇమీడియట్గా జిల్లా స్థాయిలో కూడా అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్ మీటింగ్స్ని నిర్వహించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. జిల్లా కలెక్టర్లకి, జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా చెప్పాం. ఏదైతే శాస్త్రజ్ఞులు మనకి ఇన్ఫర్మేషను ఏం చేయాలి, ఏ విధంగా పంటలను కాపాడుకోవాలన్నది ఇస్తారో
దాన్ని అన్ని రైతు భరోసా కేంద్రాల స్థాయిలో కూడా రైతాంగానికి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయమన్నాం. దీంతోపాటు ఈ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్ చెప్పే సలహాలు సూచనలు కూడా ఐపీఎల్లో భాగంగా గత రాత్రి రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఆల్రౌండర్ ప్రతిభతో ఆకట్టుకుంది. రాజస్థాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్కు చేరువ కాగా ఈ ఓటమితో రాజస్థాన్ ప్లే ఆఫ్ ఆశలు మరింత కష్టమయ్యాయి. రాజస్థాన్ను తొలుత 149 పరుగులకు కట్టడి చేసిన కోహ్లీసేన గ్లెన్ మ్యాక్స్వెల్, స్టీకర్ భరత్ మెరుపులతో మరో 2.5 ఓవర్లు మిగిలి ఉండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఘన విజయాన్ని అందుకుంది. మ్యాక్స్వెల్ 30 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్స్తో అజేయంగా 50 పరుగులు చేయగా 35 బంతులు ఎదుర్కొన్న భరత్ 3 ఫోర్లు, సిక్సర్తో 44 పరుగులు చేశాడు. కోహ్లీ 25, పడిక్కల్ 22 పరుగులు చేశారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ తొలి వికెట్కు 77 పరుగులు జోడించి భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తున్నట్టు కనిపించింది. అయితే ఆ తర్వాత బెంగళూరు బౌలర్లు పట్టు బిగించడంతో రాజస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కుప్పకూలింది. లూయిస్, జైస్వాల్ ఇచ్చిన ఆరంభాన్ని కొనసాగించడంలో మిగతా బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. 8.2 ఓవర్లకు 77-1తో బలంగా కనిపించిన రాజస్థాన్ 14 ఓవర్లు పూర్తయ్యేసరికి 177-5తో కష్టాల్లో కూరుకుపోయింది. చివరికి 149 వద్ద ఇన్నింగ్స్ ముగిసింది. ద్రవ్యోల్బణ ఆందోళనలు, యుఎస్ బ్యాండ్ ఈల్డ్ పెరుగుదల భయాలతో వరుసగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం మార్కెట్లు అత్యంత స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే కొద్దిసేపటికే అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై పడడంతో నష్టాల బాట పడ్డాయి. ఉదయం 9.24 నిమిషాల సమయానికి సెన్సెక్స్ 24 పాయింట్ల నష్టంతో 59,389 పాయింట్ల వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తుంటే నిఫ్టీ సైతం 20 పాయింట్ల నష్టంతో 17,712 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుంది. హిందాల్కో, అదానీ పోర్ట్, టాటా స్టీల్, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, భారతీ ఎయిర్టెల్, లారెన్స్ స్టాక్స్ లాభాల్లో కొనసాగుతుండగా ఓఎన్జీసీ, సిప్లా, ఐఓసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, టెక్ మహేంద్ర, ఎస్సీఎల్ టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వచ్చే వారం ఉత్తరాఖండ్లో పర్యటించనున్న ప్రధానమంత్రి. కొన్ని కీలక ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్న నరేంద్ర మోదీ. ఆన్లైన్ టికెట్ విధానానికి మద్దతు తెలుపుతున్నామని సినీ నిర్మాతలు తెలియజేసినట్లు చెప్పిన రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య. రైళ్ల వేళలను సవరించిన దక్షిణ మధ్య రైల్వే. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త వేళలు. బెంగళూరు ఘన విజయం. బెంగళూరు బౌలర్లకు తల వంచిన రాజస్థాన్.
సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ మంత్రి పేర్ని నానితో బుధవారం మచిలీపట్నంలో సమావేశమైన టాలీవుడ్ నిర్మాతలు. ద్రవ్యోల్బణ ఆందోళనలు, యుఎస్ బ్యాంక్ yield పెరుగుదల భయాలతో నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.